వైసీపీ నేతలపై విజయవాడలోని వేర్వేరు పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదయ్యాయి. వెల్లంపల్లి, అవినాష్, మల్లాది విష్ణుపై కేసులు నమోదు చేశారు పోలీసులు. డిఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈ నెల 10న వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి ఆందోళన చేపట్టారని వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పై మాచవరం పిఎస్లో, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై విజయవాడ వన్ టౌన్లో, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై అజిత్ సింగ్ నగర్ పిఎస్లో కేసు నమోదైంది. వైసీపీ నేతలు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ర్యాలీ చేశారని కేసులు నమోదయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, ఈ నెల 10వ తేదీన డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకు పిలుపునిచ్చారు. అయితే ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అయితే పోలీసులు వీటికి పర్మిషన్ లేదంటూ పలు చోట్ల కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే విజయవాడలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలపైన కేసులు నమోదులు చేశారు. ముఖ్యంగా ఈ విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు నమోదు చేశారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మల్లాది విష్ణుపై అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి దేవినేని అవినాష్ పై కూడా కేసు నమోదు చేశారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అవినాష్ పై కూడా కేసు నమోదైంది. అయితే ర్యాలీలకు అనుమతి లేదు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించారు, పోలీసుల ఆంక్షలు మీరారు, సెక్షన్ 30 అమల్లో ఉన్నా కూడా ర్యాలీలకు అనుమతి లేదంటూ చెప్పినటువంటి నేపథ్యంలో కూడా బలవంతంగా ర్యాలీలు నిర్వహించారంటూ కూడా వీళ్ళపై కేసులు నమోదు చేయడం జరిగింది. కేవలం విజయవాడలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ర్యాలీలు చేశారో ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు వాళ్ళపై కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి ప్రజలకు ఇబ్బంది కలిగించారు, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించారు, అలాగే పోలీసులు విధులకు భంగం కలిగించారనే సెక్షన్లను కూడా ఈ కేసుల్లో పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా విజయవాడకు సంబంధించి గడిచినటువంటి వారం రోజుల్లో కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎందుకంటే మల్లాది విష్ణు దీక్ష చేస్తుంటే ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరులు రావడం, ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం, ఆ కేసులో కూడా ఆల్రెడీ మల్లాది విష్ణుపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ర్యాలీలకు సంబంధించి అనుమతి తీసుకోలేదు, ఎందుకంటే ఆ రోజు ర్యాలీలకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. కానీ అనుమతి తీసుకున్నాం, పర్మిషన్ ఇచ్చాము, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చాము కాబట్టి ర్యాలీలకు అనుమతి ఇవ్వాలి, శాంతియుతంగా ర్యాలీలు చేస్తే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా పోలీసులను కొన్ని చోట్ల అయితే నెట్టి వేసి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ముందుకు వెళ్ళి ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల లాఠీ చార్జ్ కూడా జరిగింది. కుప్పం, పులివెందుల వంటి ఏరియాస్లో అయితే లాఠీ చార్జ్ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం వ్యవహారాలకు సంబంధించి ఆ రోజు ఏం జరిగిందంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి కాబట్టి నియోజకవర్గాల వారీగా ఎక్కడైతే ఆంక్షలు మీరి ర్యాలీలు చేశారో దాంతోపాటు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగాయంటూ కూడా పోలీసులు వీళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులకు సంబంధించి త్వరలోనే ఎవరిపైన అయితే కేసులు పెట్టారో వాళ్ళకి నోటీసులు కూడా పంపించి విచారణ కూడా పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ దుర్గా.